హాయ్ ఫ్రెండ్స్, డీజే టిల్లు మూవీకి సీక్వెల్గా వచ్చిన చిత్రం టిల్లు స్క్వేర్. ఈ చిత్రం ఈ నెల 29న థియేటర్లోకి వచ్చేసింది. ఈ చిత్రంలో సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ వీరిద్దరు కలిసి హీరో హీరోయిన్గా నటించారు. మంచి కెమిస్ట్రీ అయితే వర్కౌట్ అయిందనమాట వీరిద్దరికి. అయితే ఈ చిత్రం ఫస్ట్ షోకే మంచి హిట్ టాక్ రావడంతో బ్లాక్ బాస్టర్ కలెక్షన్ అయితే వసూలు చేసిందనమాట. ఫస్ట్ డే డీజే టిల్లు మూవీకి ఏ మాత్రం తగ్గకుండా టిల్లు స్క్వేర్ ప్రేక్షకులనైతే బ్రహ్మాండంగా ఆకట్టుకుంది. ఈ చిత్రం యొక్క ప్రీ రిలీజ్ బిజినెస్ వచ్చేసి 27 కోట్లకు జరుపుకోగా ఈ చిత్రం క్లీన్ హిట్గా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే 28 కోట్ల షేర్ కలెక్షన్ రాబట్టాలి. ఫస్ట్ డేనే బిజినెస్లో సగం కలెక్షన్ వసూలు చేసి దుమారమే లేపేసింది ఈ చిత్రం. ఇక ఈ చిత్రం రిలీజ్ ఈ రోజుకి మూడో రోజు అనమాట. మూడో రోజుకి ఈ చిత్రం 50 కోట్లకు పైగానే గ్రాస్ మార్క్ ను అందుకోవటం ఖాయం. మూడో రోజుకి ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ దాటేసి లాభాల్లో నడవటం ఖాయం అన్నమాట. ఆ రేంజ్ లో వీరబాదుడు బాధిస్తుంది ఈ చిత్రం. ఫస్ట్ డే అఫీషియల్ గా కలెక్షన్ చూద్దాం. ఏ ఏరియాలో ఎంత వసూలు చేసిందన్న విషయానికి వస్తే నైజంలో 4.35 కోట్లు, సీడెడ్లో 1.04 కోట్లు, ఉత్తరాంధ్రలో 1.24 కోట్లు, ఈస్ట్లో 75 లక్షలు, వెస్ట్లో 43 లక్షలు, గుంటూరులో 56 లక్షలు, కృష్ణాలో 49 లక్షలు, నెల్లూరులో 39 లక్షలు. ఏపీ తెలంగాణ టోటల్గా కలుపుకుంటే 9.25 కోట్ల షేర్ కలెక్షన్, 13.45 కోట్ల గ్రాస్ కలెక్షన్ రాబట్టింది అనమాట. కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా వచ్చేసి 45 లక్షలు, ఓవర్సీస్ లో 4.60 కోట్లు. ఊహించని కలెక్షన్ అని చెప్పాలి. ఓవర్సీస్ లో టోటల్ గా 14.30 కోట్ల షేర్ కలెక్షన్, 23.70 కోట్ల గ్రాస్ కలెక్షన్. అద్భుతమైన కలెక్షన్. ఈ రోజు మూడో రోజు. ఈ రోజుతో ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ అయిపోయే లాభాల్లో నిలవటం ఖాయం. ఫ్రెండ్స్, ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్.